పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమ్మాయిల్ని చూడగానే హార్ట్ మిస్ అయింది అంటూ ప్రేమదేశం పాటలు పాడుకునే కుర్రాళ్ల గుండెలు వీక్ అయ్యాయి. సడన్ గా గుండెపోటు వచ్చి క్షణాల్లో ప్రాణాలు కోల్పోతుంది యువత. ఎలాంటి లక్షణాలు పైకి కనిపించకుండానే హార్ట్ బీట్ ఆగిపోతుంది, ప్రాణాలు పోతున్నాయి. వేడుకల్లో సంతోషంగా గడుపుతున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. సరదాగా ఆటలు ఆడుతూనే ప్రాణాలు విడుస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. అసలేంటిదంతా? హార్ట్ ఇంత సడన్ గా స్ట్రైక్ ఎందుకు వచ్చేస్తోంది? కార్డియాక్ అరెస్ట్, సడన్ స్ట్రోక్. ఇప్పుడు ఈ పదాలు అందర్నీ భయపెడుతున్నాయి. భద్రం, బీ కేర్ఫుల్ అంటున్నాయి. మారుతున్న జీవన విధానాలే కారణమో, కరోనా రక్కసితో వచ్చిన ప్రమాదమో తెలియదు కానీ గట్టిగా సౌండ్ విన్నా గుండె ఆగిపోతోంది. సంతోషంగా ఆడుతూ పాడుతూ వేడుక చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇటీవల తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన 25 ఏళ్ల రాకేష్ షటిలాడుతూ కుప్పకూలిపోయారు. హైదరాబాద్ నాగోల్ స్టేడియంలో స్నేహితులతో షటిలాడుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేసరికి మృతి చెందారు. గుప్పెడంత గుండెకు కోపం వస్తోంది. ఒక్కసారిగా పని చేయడం ఆపేసి ప్రాణాలను గాల్లో కలిపేస్తోంది. కుర్చీలో కూర్చున్నా, రోడ్డుపై నడుస్తున్నా, జిమ్ చేస్తున్నా, డాన్స్ చేస్తున్నా కోపం తెచ్చుకుంటోంది. గుండెపోట్లు, కార్డియాక్ అరెస్టులు నిత్యకృత్యమయ్యాయి. 10 ఏళ్ల చిన్నారులకైనా 60 ఏళ్ల వృద్ధులకైనా హార్ట్ స్ట్రోక్ కామన్ అయిపోయింది. ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఈ క్షణం యాక్టివ్గా కనిపించిన వ్యక్తి మరు నిమిషంలో ప్రాణాలు వదులుతున్న ఘటనలు కోకొల్లలు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు. 25 ఏళ్లు కూడా నిండని ఓ కుర్రాడు హైదరాబాద్ శివార్లలోని మేడ్చెల్లో క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లోనే కుప్పకూలాడు. వర్ధన్నపేటలో బైక్పై వెళుతూ సడన్ గా గుండెపోటు వచ్చి మృతి చెందాడు 30 ఏళ్లు కూడా నిండని ఓ కుర్రాడు. ఇక స్టేషన్ ఘనపూర్లోని బీసీ వెల్ఫేర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి కార్డియాక్ అరెస్టుతో మృతి చెందాడు. వైరాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ కూర్చున్న సీటులోనే కుప్పకూలాడు ఓ ప్రయాణికుడు. అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? రెప్పపాటులో ప్రాణాలు ఎందుకు పోతున్నాయి? హార్ట్ అటాక్కు, కార్డియాక్ అరెస్టుకు తేడా ఏంటి? చాలా మందికి ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయి. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందని చెబుతూ ఉంటారు చాలా మంది. కానీ ఇది తప్పు. గుండెపోటు సడన్ గా రాదు. దాని లక్షణాలు మనుషుల్లో 5 నుంచి 6 నెలల నుంచే కనిపిస్తాయి. కాకపోతే వాటిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చిన్న విషయం గమనించాలి. హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. ముందుగా ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూద్దాం. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అనేవి 2 గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు. అయితే రెండింటి మధ్య తేడాలున్నాయి. 2 భిన్నమైనవి. హార్ట్ అటాక్ అనేది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంది. గుండెకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా తక్కువగా జరగడం లేదా పూర్తిగా ఆగిపోవడం వలన గుండె కండరాలు నెమ్మదిగా దెబ్బతింటాయి. దీనిలో గుండె కొట్టుకోవడం కొనసాగవచ్చు, కానీ రక్త ప్రసరణ సమర్థంగా జరగదు. ఇదంతా సడన్ గా జరగదు. కొన్ని నిమిషాలు లేదా గంటల పాటు కూడా ఈ లక్షణాలుంటాయి. కానీ కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ అటాక్ కు పూర్తి భిన్నమైనది. గుండె అకస్మాత్తుగా పూర్తిగా ఆగిపోతుంది. ఇది గుండె ఎలక్ట్రికల్ సిస్టంలో లోపం వల్ల వస్తుంది. గుండె రిథం అసాధారణంగా మారడం వల్ల కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు గుండెకు రక్త సరఫరా సడన్ గా ఆగిపోతుంది. దీంతో మనిషి క్షణాల్లో కుప్పకూలుతాడు, అపస్మారక స్థితికి చేరుకుంటాడు. పల్స్, శ్వాస ఆగిపోతాయి. వెంటనే సిపిఆర్ లేదా డిఫిబ్రిలేటర్ చికిత్స అందించకపోతే ప్రాణాపాయం కలగవచ్చు. హార్ట్ అటాక్ కు గురైన వ్యక్తి కొన్ని సందర్భాల్లో కార్డియాక్ అరెస్టుకు కూడా లోనయ్యే ప్రమాదం ఉంది. కాస్త అవగాహనతో ఉంటే హార్ట్ అటాక్ ను గుర్తించొచ్చు, అప్రమత్తంగా ఉండొచ్చు. కానీ కార్డియాక్ అరెస్ట్ ను ముందుగా గుర్తించడం కష్టం. ఎందుకంటే ఇది అకస్మాత్తుగా సంభవిస్తుంది. అయితే కొన్ని లక్షణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా ప్రమాదాన్ని గుర్తించలేకపోయినా ఊహించవచ్చు. గుండె కొట్టుకునే విధానంలో తేడా మీకు తెలుస్తుంది. వేగంగా కొట్టుకోవడం లేదా చాలా నెమ్మదిగా కొట్టుకోవడం మీకు అనిపిస్తాయి. అది గుర్తించిన వెంటనే అప్రమత్తం అవ్వాలి. హార్ట్ అటాక్ లక్షణాలు మాత్రం దాదాపు 5-6 నెలలుగా మన శరీరంలో కనిపిస్తాయి. కాకపోతే ఆ లక్షణాలు హార్ట్ అటాక్ కు సంబంధించినవి అని చాలా మంది గుర్తించకపోవడమే ప్రమాదానికి దారితీస్తోంది. ఈ నొప్పి కొన్నిసార్లు చేతులు,
ముఖ్యంగా ఎడమ చెయ్యి, మెడ వెనుక భాగం, భుజాలు, దవడ లేదా వెనుక భాగానికి వ్యాపించొచ్చు. మరి గుండెను పదిలంగా ఉంచుకోవడం ఎలా? హార్ట్ అటాక్ రాకుండా ఉండేందుకు లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? పెరిగిపోతున్న కార్డియాక్ అరెస్ట్ కేసుల నుంచి తప్పించుకునేందుకు వైద్యులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఉన్నత వర్గాల్లోనే గుండెపోటులు వస్తాయని, ఊబకాయంతో హార్ట్అటాక్ వస్తుందని చాలా మంది అనుకునేవారు. కానీ సంపన్నుల నుంచి సామాన్యుల వరకు వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా హార్ట్అటాక్ రావచ్చు. మొన్నటి వరకు ఓవర్ జిమ్తో హార్ట్అటాక్ వస్తుందని భావించారు. కానీ జిమ్ చేయకపోయినా ప్రమాదమే. మనం చాలాసార్లు న్యూస్లో చూస్తున్నామండి, లెస్ దాన్ 40 ఇయర్స్ ఆర్ 20 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్సే సడన్గా పడిపోతున్నారు, చనిపోతున్నారని. దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ ఇన్ యంగ్ పాపులేషన్ అంటాము. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే గుండె సంబంధిత వ్యాధుల వల్ల ఇలా జరగచ్చు. సిమ్టమ్స్ ఏమీ ఉండవు, వాళ్ళేమీ ఆయాసపడరు, ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి హార్ట్ మజిల్ థిక్నెస్ పెరిగిపోతుంది అన్నమాట, దాన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాము. ఒక్కొక్కసారి హార్ట్ రేట్ వేరియేషన్స్ వస్తాయి, ఇర్రెగ్యులర్గా ఉంటుంది, ఎక్కువైపోతుంది ఆర్ తక్కువైపోతుంది. సో దీన్ని ఎరిథ్మియాస్ అంటారు. సో వీటి వల్ల ఏంటి అంటే నార్మల్గా వెళ్ళే గుండె రేట్ అనేది పెరిగిపోయి సడన్గా అరెస్ట్ అయిపోతారు, కొలాప్స్ అయిపోతారు. గుండెపోటుకు కార్డియాక్ అరెస్టుకు రెండింటికి వ్యత్యాసం ఉంది. గుండెపోటు ఇటీవల కాలంలో అనేక మంది సడన్ గా కార్డియాక్ అరెస్ట్ గురి కావడం చూస్తున్నాం. వీళ్ళు కార్డియాక్ అరెస్ట్ గురి కావడంతో సడన్ గా చావులు సంభవిస్తున్నాయి. అసలు కార్డియాక్ అరెస్ట్ కి గుండెపోటుకి ఒక ఇంపార్టెంట్ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. గుండెపోటు వచ్చిన వాళ్ళందరికీ కార్డియాక్ అరెస్ట్ రావాలని లేదు. కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెపోటు వల్లనే కాకుండా వేరే కారణం వల్ల కూడా రావచ్చు. అంటే మరీ చిన్న వయసులో 35 ఏళ్ల లోపల ఉండే వాళ్ళల్లో కార్డియాక్ అరెస్ట్ గుండెపోటు కాకుండా కూడా రావచ్చు. వాటిల్లో హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అని, ఏఆర్బిడి అని, సిపివిటి అని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అని, బ్రొగాడా సిండ్రోమ్ అని, ఇలాంటివి కొంత కామన్ గా ఉంటాయి. 35 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే వాటిలో ప్రధానంగా మనకి గుండెపోటు వల్లనే వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సాధారణ జీవితం గడిపితే సరిపోతుందంటున్నారు వైద్యులు. వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు, ఒత్తిడికి దూరంగా ఉండడం లాంటివి చేస్తే గుండెపోటు బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు. ఒకవేళ జిమ్ చేస్తున్నారా, ఈ ఎనర్జీ డ్రింక్స్ అని, ఎక్కువ స్టీరాయిడ్స్ అని, బాడీ బిల్డర్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. ప్లీజ్ అవన్నీ వాడడం ఆపేసేయండి. అండ్ ఎక్సర్సైజ్ మెల్లిమెల్లిగానే పెంచాలి. గ్రేడెడ్ ఎక్సర్సైజ్ అంటారు. ఎక్సర్సైజ్ ఒకటేసారి గంటన్నర 2 గంటల పాటు చేయకండి. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒకవేళ నిద్రలేమితో బాధపడుతున్నారా, డిప్రెషన్, యాంగ్జైటీ వీటేమంటే బాధపడుతున్నారా, కొంచెం స్లీప్ మీద ఫోకస్ చేయండి. మెడిటేషన్ కానీ వీటన్నిటితో మీ స్లీప్ సైకిల్ సెట్ అవుతుంది, స్ట్రెస్ మేనేజ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మాదక ద్రవ్యాలు, స్మోకింగ్, ఆల్కహాల్ వీటన్నిటికీ దూరంగా ఉండండి.